ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఏంటంటే చాలా మటుకు ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో, కొద్దిమంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఫండ్స్ కన్నా కూడా ఆల్వేస్ కొత్త ఫండ్స్ ఎన్ఎఫ్ఓస్ అంటాం, న్యూ ఫండ్ ఆఫర్, ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇది అలాంటి వారికి మాత్రమే. సో ఏంటంటే ఎన్ఎఫ్ఓలు అంటే కొద్దిమందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, ఎన్ఎఫ్ఓలో వచ్చినప్పుడు ఏంటంటే మనం 10 రూపాయలు ఒక యూనిట్ లాగా అలాట్ అవుతుందన్నమాట. నువ్వు ఒక 10,000 పెట్టావంటే నీకు 1000 యూనిట్స్ ఆ స్కీమ్ యొక్క, ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏదైతే కొత్తగా స్టార్ట్ అవుతుందో 1000 యూనిట్స్ వస్తాయన్నమాట. సో అందులో ఎస్ఐపి చేసినా, అందులో లంసం పెట్టినా నాకు ఫ్రెష్ స్లేట్ క్లీన్గా ఉంటుందని కొద్దిమంది ఒపీనియన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే అది కరెక్టా రాంగా అని పక్కన పెడితే, యూజువల్లీ మనం ఏం చూస్తామంటే మ్యూచువల్ ఫండ్ గ్రోత్ ఇంపార్టెంట్ దాన్ ఎన్ఏవి ఆఫ్ ఒక యూనిట్ కన్నా కూడా జనరల్గా అలా చెప్తాము. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళకు లేని కేటగిరీ, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే స్కీమ్స్లో ఏ కేటగిరీలో అయితే వాళ్ళకు ఒక ప్రోడక్ట్ కేటగిరీ లేదో అక్కడ ఇట్లాంటి ఎన్ఎఫ్ఓల ద్వారా కూడా గ్యాప్స్ ఫిల్ చేసుకుంటారు. సో ఇవాళ చూద్దాం, ఇప్పుడు కరెంట్లీ ఇవాళ నడుస్తున్న ఎన్ఎఫ్ఓలు ఏంటి, అవి ఎలాంటి ఎన్ఎఫ్ఓలు, అట్లా ఇన్వెస్ట్ చేయొచ్చా, దెన్ ఎట్లాంటి కేటగిరీ, సైమల్టేనియస్లీ మనం ఏం తెలుసుకుందామంటే అప్కమింగ్ నెక్స్ట్ ఒక ఈ 10-15 రోజుల్లో, ఎందుకంటే కొద్దిమంది వ్యూ ఉంటుంది నేను కొత్త ఈ కంపెనీ ఎన్ఎఫ్ఓ కానీ ఈ కొత్త సెక్టర్లో ఉన్న వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తా అనుకునే వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్నమాట. లెట్ us see ఫస్ట్. సో మనం చూసుకుంటే కరెంట్లీ ఇప్పుడు రైట్ నౌ నడుస్తున్న అంటే 11th వరకు క్లోజ్ అవుతుంది ఏంటంటే మనకి మహేంద్ర మ్యూచువల్ ఫండ్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఇది వచ్చేసి ఈక్విటీ ఫండ్, ఫుల్లీ ఈక్విటీ ఫండ్, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ సెక్టోరల్ ఫండ్ అనమాట. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లోనే పెడుతుంది. ఇది 11th ఎండ్ అవుతుంది. ఇక్కడ మినిమం ఇన్వెస్టెడ్ క్యాపిటల్ 1000 రూపీస్. సో ఇట్స్ ఎ సెక్టోరల్ ఫండ్. సెక్టోరల్ ఫండ్స్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగా రిస్క్తో కూడుకునే, ఎందుకు రీజన్ ఏంటంటే ఒక సెక్టర్లో పెడతాయి ఇన్వెస్ట్మెంట్ అంతా. ఇక్కడ ఈ కేసులో తీసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ సెక్టర్ బాగా ఉన్నంత వరకు ఈ ఫండ్ పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే రిస్క్ అంతా ఒక సెక్టర్లో కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే నీకు ఆ స్టాక్, ఆ సెక్టర్ పైన స్ట్రాంగ్ వ్యూ, ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి సెక్టోరల్ ఫండ్స్లో జనరల్గా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది మహేంద్ర మాన్యులైఫ్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ నుంచి రైట్ నౌ అవైలబుల్ ఉన్న ఎన్ఎఫ్ఓ. దీన్ని అన్ని రకాల ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ మీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి గ్రో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఎవరికైతే ఇండెక్స్ ఫండ్ కావాలనుకుంటున్నారో అది కూడా నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్కి, నేను యాక్టివ్ ఫండ్స్ కాదు రాదర్ ప్యాసివ్లోకి వెళ్ళాలనుకుంటే గ్రో యాప్ వాళ్ళది నిఫ్టీ 50 వాళ్ళ ఓన్ మ్యూచువల్ ఫండ్, గ్రో మ్యూచువల్ ఫండ్ వాళ్ళది ఇండెక్స్ ఫండ్ ఉంది. ఇది కూడా 16th వరకు ఓపెన్ ఉంది. సో మనం ఇక్కడ 500 రూపీసే మినిమం ఇన్వెస్ట్మెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దెన్ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళది స్మాల్ క్యాప్ ఫండ్. ఎవరికైతే చాలామందికి ఏంటంటే స్మాల్ క్యాప్స్ ఓవర్ వాల్యూడ్ ఉన్నాయంటారు, ఆర్ చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది, నాకు ఫ్రెష్ రేట్లో స్మాల్ క్యాప్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ బజాజ్ ఫిన్సర్వ్ యొక్క స్మాల్ క్యాప్ ఫండ్ మంచి అవకాశము. ఇది కూడా 11th వరకు, ఫ్రైడే వరకు ఓపెన్ ఉంది. ఎవరికైనా అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు. సో దెన్ యాక్సిస్ సర్వీసెస్ వాళ్ళ సర్వీసెస్ ఆపర్చునిటీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ది సర్వీసెస్ ఆపర్చునిటీ ఫండ్, ఇది కూడా ఈక్విటీ ఫండే. ఇది 18th వరకు ఓపెన్ ఉంది. ఇది కూడా సెక్టోరల్ ఫండ్, ఇక్కడ సర్వీస్ ఇండస్ట్రీ ఫోకస్డ్. సో ఇక్కడ సర్వీస్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అట్లాంటి వాటిలో చేస్తుంది. ఇది మచ్ మోర్ బ్రాడ్ బేస్డ్, అన్లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్నా కూడా ఇది సర్వీసెస్ ఆపర్చునిటీ కాబట్టి ఓన్లీ బ్యాంకింగే కాదు, మల్టిపుల్ సెక్టర్లలో సర్వీసెస్లో ఉన్న కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది మచ్ బెటర్ మల్టీ క్యాప్ లాగా, దగ్గర మల్టీ క్యాప్ లాగా ఉంటుంది. సో ఇది కూడా 18th వరకు ఉంది. ఇది కొంచెం తక్కువ రిస్క్ వెన్ కంపేర్ టు సెక్టోరల్ స్టాక్ కన్నా. దెన్ నిఫ్టీ గ్రోదే ఇంకొకటి ఏంటంటే నిఫ్టీ 50 ఈటీఎఫ్. ఎవరికైతే లో కాస్ట్ ఆప్షన్స్ కావాలి, నేను ఈటీఎఫ్లో డిమాట్ ద్వారా
ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను అంటే ఇది కూడా ఓపెన్ ఉంది. సో ఇది కూడా ఒక ప్యాసివే. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ ఇండెక్స్ ఫండ్ కన్నా ఇది కొంచెం ఇంకా కాస్ట్ లోవర్ ఉంటుంది. ఇది 16th వరకు ఓపెన్ ఉంది ఎవరికైనా ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలంటే. అట్లాగే ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇది కూడా కొత్తదే. ట్రస్ట్ అసెట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. వీళ్ళది వచ్చేసి మల్టీ క్యాప్ ఫండ్ వచ్చింది. 14th జూలై వరకు యాక్టివ్ ఉంది. సో పేరులోనే ఉంది ఇది మల్టీ క్యాప్ ఫండ్. ఎవరికైతే డైవర్సిఫైడ్ మల్టిపుల్ స్టాక్స్ వద్దు, ఒకటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టాలనుకుంటే ఇందులో చేయొచ్చు. నెక్స్ట్ క్వాంట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఉంది. ఇది హైబ్రిడ్ ఫండ్. ఎవరికైతే ట్యాక్స్ ఎఫిషియన్సీ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ సైమల్టేనియస్లీ ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే ఇది గుడ్ ఆప్షన్. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఇక్కడ ఈక్విటీలో తక్కువ పోర్షన్ ఇన్వెస్ట్ అవుతుంది, మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ డెట్లో ఇన్వెస్ట్ అవుతుంది. సో దెన్ జేఎం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది ఎవరికైతే కొంచెం మీడియం టర్మ్ ఒక 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది మంచి ఫండే. ఇది 18th వరకు ఓపెన్ ఉంది. అట్లాగే హెచ్డిఎఫ్సి ఇన్నోవేషన్ ఫండ్ వాళ్ళు క్వైట్ ఆఫ్ యూ అగ్రెసివ్గా అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు ఈ ఎన్ఎఫ్ఓకి. ఇది ఇన్నోవేషన్ లీడ్ చేస్తున్న కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఈక్విటీ ఫండ్. ఇట్స్ అ థీమాటిక్ ఫండ్. థీమ్ అంటే ఇన్నోవేషన్ ఈజ్ దేర్ థీమ్. సో థీమాటిక్ ఫండ్స్ కూడా కొంచెం వెన్ కంపేర్ టు సెక్టోరల్ కన్నా డైవర్సిఫైడే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఒక సెక్టోరల్లో చూడరు, మల్టిపుల్ సెక్టర్లో ఏవైనా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కానీ ఇన్నోవేటివ్ సర్వీసెస్తో వస్తున్న కంపెనీలో చేస్తున్నారు కాబట్టి ఇట్ కుడ్ బి ఎవరికైతే ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి ఇది మంచిదే. దెన్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళది యాక్టివ్ మొమెంటమ్ ఫండ్. ఇట్స్ ఎ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్. ఇది కూడా ఈక్విటీ ఫండే. సో వీళ్ళు మొమెంటమ్ ఫ్యాక్టర్ని తీసుకొని అట్లాంటి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో దెన్ ఇది 22nd వరకు యాక్టివ్ ఉంది. అట్లాగే సుందరం వాళ్ళది మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ ఉంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇదైతే ఐసిఐసిఐది ఓన్లీ ఒక మొమెంటమ్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ ఫండ్. అట్లాగే ఇవి కొన్ని లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, డెట్ ఫండ్స్ ఉన్నాయి. అవి పెద్దగా అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, కొద్దిమంది చేస్తారు. దెన్ నిఫ్టీ 100 లో వోల్టిలిటీ ఫండ్. ఇది ఎవరికైతే తక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇండెక్స్లో కూడా వాళ్ళకి ఈ ఫండ్ సూటబుల్. ఇది కూడా 22nd వరకు యాక్టివ్ ఉంది. ఇది కూడా ఇండెక్స్ ఫండ్ 22nd వరకు యాక్టివ్గా ఉందన్నమాట. సో ఎవరైతే ఆర్బిట్రాజ్ కేటగిరీలో కావాలనుకున్న వాళ్ళకి ఇది కొత్త కేటగిరీ, ఇన్కమ్ ప్లస్ కేటగిరీ క్రియేట్ అయింది రీసెంట్గా. అందులో ఇన్వెస్కో అండ్ ఎడెల్వైజ్ కూడా ఈ 2 కొత్త కేటగిరీలో వచ్చాయి. 16th and 15th వరకు ఈ ఎన్ఎఫ్ఓ రన్ అవుతుంది. ఇవి కాకుండా కొన్ని త్వరలో రాబోతున్న 3-4 ఉన్నాయి. ఒకటి నిప్పాన్ వాళ్ళది, ఇది కూడా డెట్ ఫండ్ బట్ ఈక్విటీ ఫండ్. బంధన్ వాళ్ళు కూడా ఒక మల్టీ ఫ్యాక్టర్ అనే కొత్త కేటగిరీ స్టార్ట్ చేశారు. వీళ్ళు కూడా బంధన్ మల్టీ క్యాప్ ఫండ్. ఇది 10th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రాంక్లిన్ ఇండియా వాళ్ళు మల్టీ అసెట్ అలొకేషన్ వాళ్ళకి లేదు, వాళ్ళ పోర్ట్ఫోలియోలో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇది హైబ్రిడ్ ఫండ్. ఇది 11th స్టార్ట్ అయ్యి 25th వరకు ఉంది. అండ్ కొత్తది మోస్ట్ వన్ ఆఫ్ ద రీసెంట్ లేటెస్ట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ వెరీ క్యాపిటల్ మైండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని. వీళ్ళు ఫ్లెక్సీ క్యాప్తో వచ్చారు. ఈక్విటీ ఫండ్ ఇది 18th లాంచ్ అవుతుంది ఎన్ఎఫ్ఓ. 28th వరకు యాక్సెప్ట్ చేస్తారు ఈ ఎన్ఎఫ్ఓలో. 5,000 రూపాయల మినిమము. సో ఇవి ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతున్న ఎన్ఎఫ్ఓలు అండ్ రాబోతున్న ఎన్ఎఫ్ఓలు. వీటిల్లో ఏంటంటే మిస్కన్సెప్షన్ ట్రూతా తెలియదు, కానీ కొద్దిమంది కోరికైతే కొత్త ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఈ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఐడియల్గా ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ మీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్వైస్ తీసుకొని వీటిలో ఏది మీకు సూటబుల్లో మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఉన్నది చూసుకొని చేసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. తప్ప ర్యాండమ్గా జస్ట్ బికాజ్ ఎన్ఎఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఈ ఫండ్లో ఇలా రిటర్న్స్ ఇస్తామని చెప్పినంత మాత్రాన ప్లీజ్ డోంట్ గో బై దట్. ఒక ప్రాపర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. సో ఇవి చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఈ ఎన్ఎఫ్ఓల్లో మంచి లాభాలు పొందండి. థ్యాంక్ యూ.